ఇప్పుడు దేశంలో రాజధానులు చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇట్లాంటి యుద్ధాలు జరిగినప్పుడు ఏదైనా ఒక రాజధాని ముఖ్యంగా ఏవైతే త్రివిధ దళాలు, సుప్రీం, పార్లమెంటు అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రధాన మంత్రిత్వ శాఖలన్నీ ఒక్క చోట కేంద్రీకృతమై ఉన్నప్పుడు ఏదైనా అటాక్ జరిగితే మొత్తం కొలాప్స్ అవుతున్న పరిస్థితి. మన దగ్గర కూడా పాలన సేమ్ అట్లనే ఉంది అనుకోవచ్చా? మనకేం ఎఫెక్ట్ ఉండదా నిజంగా ఇట్లాంటి పొజిషన్ మనకు వస్తే? లేదు, ఎందుకంటే ఎక్కడైనా ఏ లోకంలో అయినా ఎక్కడైనా వాషింగ్టన్ డీసీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ఓకే, లండన్ యూకే, ఓకే, బర్లిన్ జర్మనీ, ఓకే, ఎక్కడైనా అంతే ఉంటుంది. రాజధాని మీద దాడి చేయాలంటే అంత ఈజీ కాదు. ఓకే, ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ట్రై చేశారు, మన మిసైల్ సిర్సా దగ్గర కొట్టేశారు. ఓకే, మన కమాండ్స్ డిఫరెంట్ పార్ట్లో ఉంటుంది. అండమాన్ కమాండ్ సపరేట్ ఉంది, ఈస్టర్న్ నేవల్ కమాండ్ విశాఖపట్నంలో ఉంది, సదర్న్ నేవల్ కమాండ్ చెన్నై దగ్గర ఉంది. అది కాకుండా వెస్టర్న్ నేవల్ కమాండ్ బాంబే వైపు ఉంది, ముంబై వైపు. అట్లాంటి చాలా కమాండ్స్ ఉంది, ఆర్మీది కూడా కమాండ్స్ ఉంటుంది. అన్నీ ఢిల్లీలో ఉందని కాదు. అట్లాంటి మన పరిస్థితి అంటే సపరేట్ ప్లేసెస్ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రిని ఒక స్పెషల్ ఫ్లైట్లో కూడా తీసుకెళ్ళచ్చు, అక్కడి నుంచి ఆపరేట్ చేసుకుంటారు ఆయన. సో ఆపరేషన్ వైజ్ మనకి రాజధాని ఒక ప్లేస్లో ఉందని చెప్పి డేంజర్ అనేది ఏం లేదు. అట్లనే ఫంక్షన్ చేస్తారు. ప్రతి దేశానికి ఒక రాజధాని ఉంటుంది, అక్కడే అన్నీ ఉంటుంది. అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క అని పెట్టుకోరు, అవసరం లేదు, చేయకూడదు. ఇన్ఎఫిషియన్సీ అయిపోతుంది, కమ్యూనికేట్ చేయలేకపోతే. లైన్లు కట్ అయిపోతే ఏం చేస్తారు? అరే మేము ఢిల్లీ నుంచి కాల్ కోసం వెయిట్ చేస్తున్నాం, కాల్ రాలేదు, ఏం చేయాలంటారు? ఇది ప్రాబ్లం. సరే, ఇజ్రాయెల్ ఎందుకంత టఫ్? అంటే శత్రు దుర్భేద్యమైన దేశం అని అంటారు. ఎందుకంత టఫ్ సార్? ఎందుకంత టఫ్ కంట్రీగా చూస్తాం మనం ఇజ్రాయెల్ని? ఈ అరబ్ రీజన్స్ అందరు కలిసి ఇజ్రాయెల్ హ్యాస్ నో రైట్ టు ఎగ్జిస్ట్ అంటున్నారు. ఇజ్రాయెల్ అనే రాజ్యం ఉండకూడదు, అది వాళ్ళ వ్యతిరేకత ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్ అనే ఒక రాజ్యం ఇప్పుడు కాదు, సొలొమన్ టైం నుంచి వాళ్ళని ఒక దేశం వాళ్ళకి ఇవ్వలేదు ఎప్పుడు. ఇప్పుడున్న వాళ్ళ టెరిటరీని వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. అది ఇట్ వాజ్ అ డెజర్ట్, ఒక చుక్క వర్షం కూడా పడదు అక్కడ. కానీ అగ్రికల్చర్లో అన్నిటికంటే ఎక్కువ ప్రొడక్టివిటీ ఇజ్రాయెల్లో. మన దగ్గర చంద్రబాబు నాయుడు కుప్పంలో తెచ్చుకున్నారు వాళ్ళని. వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్. వితౌట్ వాటర్ ఎట్లా అగ్రికల్చర్ నడిపించాలని వాళ్ళు చూపిస్తారు మీకు. టెక్నాలజీలో దే ఆర్ వే హెడ్. ది అరబ్ నేషన్స్కి కోపం ఏంటంటే ఇజ్రాయెల్ అనేది పాలస్టీనియన్ ఇష్యూ మీద పాలస్టీనియన్ ల్యాండ్ అంతా గుంజుకున్నారంటున్నారు. కాదు, పాలస్టీనియన్ ల్యాండ్ మ్యాక్సిమం గుంజుకున్న 2 రాష్ట్రాలు, 3 అని చెప్పొచ్చు: సిరియా, జార్డన్, ఈజిప్ట్. ఇప్పుడు కూడా హాఫ్ దట్ పాలస్టైన్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, 6 డే వార్ జరిగింది 1960. ఆ వార్లో వీళ్ళు ఇజ్రాయెల్ ఎంత కావాలంటే అంత గుంజుకున్నారు. ఈజిప్ట్ గుంజుకున్నారు, పాలస్టైన్ వాళ్ళు సిరియా తీసుకున్నారు, ఇటువైపు జార్డన్ తీసుకున్నారు. ఎందుకు? ఒరిజినల్ పాలస్టైన్ ఫ్రమ్ ద రివర్ టు ద సీ అంటారు వీళ్ళు, పాలస్టైన్ వాళ్ళు అంటున్నారు. అంటే జార్డన్ రివర్ నుంచి సీ దాకా, మెడిటరేనియన్ సీ దాకా. ఇజ్రాయెల్ ఒక చిన్న స్ట్రిప్ ఉంది నడిమిట్లో. వాళ్ళు పని చూసుకుంటున్నారు. మీరు వెళ్ళి వాళ్ళ మీద బాంబులు పెడితే వాళ్ళు ఉట్టుకుంటారు. ఇజ్రాయెల్కి ఏంటంటే దే హ్యావ్ ఎ ప్రాబ్లం, రైట్ టు ఎగ్జిస్ట్ లేదు వాళ్ళకి. మేము బతకాలి, దానికోసం మేము ఏమైనా చేసుకుంటాం. ప్రతి ఇజ్రాయలీ సిటిజన్ 18 years కాగానే కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి, కంపల్సరీ 3 సంవత్సరాలు. రిజర్విస్ట్ అంటారు వాళ్ళ. తర్వాత ఎప్పుడు కావాలంటే పిలిపించుకుంటారు. ఇప్పుడు 1,00,000 మందిని పిలిపించుకున్నారు వాళ్ళు. వీళ్ళందరూ ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తుంటారు, వాళ్ళని సడన్గా పిలిపించుకుంటారు. వాళ్ళ ఆయుధాల ఎక్స్పర్ట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా, మెన్ అండ్ ఉమెన్ బోత్, వాళ్ళు వచ్చేస్తారు ఫైటింగ్ కోసం ఇమీడియట్గా. మనలాగా రెగ్యులర్ అంత పెద్ద ఆర్మీ వాళ్ళ దగ్గర లేదు, ఉన్నది కానీ ఎసెన్షియల్ పైలట్స్ ఉంటారు చూడండి, వాళ్ళని మనం బయటని తీసుకురాలేము. దే ఆర్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్. కానీ చాలా మటుకు రోల్స్, ఎస్పెషలీ ఆర్మీలో ఉన్న రోల్స్ అంతా వాళ్ళు అవుట్సోర్స్, బయట రిజర్విస్ట్ని పెట్టుకున్నారు, పిలిపించుకుంటారు ఎప్పుడు కావాలి. వాళ్ళు చాలా మటుకు డిసిప్లిన్ నేషన్ వాళ్ళు. నేను చెప్పాను, టెక్నాలజీలో ద నెంబర్ 1, డిఫెన్స్, హెల్త్ కేర్ టెక్నాలజీ నెంబర్ 1, అగ్రికల్చర్ నెంబర్ 1. అది అరబ్ నేషన్స్కి పడదు. ఈ అరబ్ నేషన్స్ దగ్గర ఉంది ఒక్కటే, డబ్బులు, ఆయిల్ నుంచి. మిగతా ఏంటి వాళ్ళు చేయలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, మార్పులు తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలుసు ఇవ్వాలి లేకుండా 30 సంవత్సరాల తర్వాత ఆయిల్ ఉండదు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు డబ్బులు ఎక్కడైనా మీరు పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళు టెక్నాలజీ తీసుకొస్తున్నారు, వాళ్ళు షార్జా లాంటి ప్లేస్లో యూనివర్సిటీస్ తీసుకొస్తున్నారు, దుబాయ్ని ట్రేడింగ్ పోస్ట్గా కన్వర్ట్ చేసుకున్నారు. ఇట్లాంటి చాలా మటుకు వాళ్ళు డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఏదో ఒక రోజు ఆయిల్ ఆగిపోతుంది, ఆ రోజు మనం తిరిగి మన 50s వెళ్ళినట్లు వెళ్ళకుండా మా దగ్గర డెవలప్మెంట్ ఉండాలి, అది చేస్తున్నారు. అదే టైంలో అబ్రహం అకార్డ్లో ఇజ్రాయెల్ని అంగీకరించిన దేశాలు ఉన్నాయి అరబ్స్లో కూడా. సౌదీ అరేబియా, యుఏఈ. సౌదీ అరేబియా సంతకం పెట్టడానికి వెళ్ళినప్పుడే October 7th మ్యాసకర్ జరిగింది. యుఏఈ అంగీకరించారు. చాలా గల్ఫ్ రీజన్స్ ఆర్ రెడీ, గల్ఫ్ కంట్రీస్. కానీ కొంతమంది ఉన్నారు మన దగ్గర, పాకిస్తాన్ లాంటి దేశాలు, మేము మీరు అంగీకరించిపోతే ఎవరు పట్టించుకోండి, మీ ప్రాబ్లం మీరు చూసుకోండి. సౌదీ అరేబియా సెడ్ నథింగ్ డూయింగ్.
వీళ్ళిద్దరు సంతకం పెట్టారు కదా మొన్న, సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ సంతకం పెట్టారు, మీరు అందరూ డిస్కస్ చేశారు అవును డిఫెన్స్ కోఆపరేషన్. అవును. ఒక్కరి మీద దాడి చేస్తే ఇంకొకరి మీద దాడి చేస్తారు. ఇప్పుడు దాడి చేశారు కదండి, ఆ. ఇరాన్ దాడి చేశారు కదా, సౌదీ ఏం చేశారు, పాకిస్తాన్ ఏమన్నా బాంబు వేశారు తీసుకెళ్ళి, అక్కడే కూర్చున్నాడు పక్కన, వాళ్ళకి తెలుసు వెళ్ళి మళ్ళీ ఇరాన్ ఏమైనా చేస్తే ఇరాన్ మళ్ళీ రేపు ఒక బాంబు పాకిస్తాన్ మీద కూడా వేసేస్తారు. మాట్లాడడానికి చాలా బాగుంటుంది ఇదంతా, కానీ మీరు ఇజ్రాయెల్ని అగ్రదేశాలన్నీ కలిసి ఇరాక్ ఇరాన్ల మీద పడ్డట్టు అన్ని కలిసి ఈ శత్రు దేశాలన్నీ కలిసి ఒక్కసారి పాకిస్తాన్ మీద పడితే సార్ ఇజ్రాయెల్ మీద అందరు కలిసి పడ్డారు కదండి 60s లో, ఈజిప్ట్, సిరియా, జార్డన్, పాలెస్టైన్ అందరు కలిసి అటాక్ చేశారు ఇజ్రాయెల్. ఏమైంది, అందరు ఓడిపోయారు, ఓకే వాళ్ళ చేతిలో ఉన్న టెరిటరీ కూడా పోయింది. ఓకే అది ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర వెళ్ళి మీరేమైనా చేస్తే వాళ్ళు అట్లా కొడతారు వాళ్ళు రిటర్న్. ఎయిర్ ఫోర్స్ ఇస్ ద బెస్ట్, నేను చెప్పాను చూడండి, వాళ్ళ ఇంటెలిజెన్స్ సూపర్ బెస్ట్. మన దగ్గర కూడా కొచ్చినీస్ జ్యూస్ ఉన్నారు, బగ్దాదీ జ్యూస్ ఉన్నారు ముంబైలో, కల్కటాలో, నార్త్ ఈస్ట్లో బెనే ఇజ్రాయెల్ ఉన్నారు. జ్యూస్ అనేది అది లాస్ట్, వాళ్ళ యుక్రెయినియన్ జ్యూస్ ఉన్నారు, జర్మన్ జ్యూస్ ఉన్నారు, రష్యన్ జ్యూస్ ఉన్నారు. వీళ్ళు వాళ్ళ ల్యాండ్ నుంచి వాళ్ళు తెరిమి కొట్టినప్పుడు వాళ్ళు అక్కడెక్కడ వెళ్ళిపోయారు అందరు, కానీ ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళు ప్రాస్పర్ అయ్యారు, వాళ్ళు బిజినెస్లో దిగుతారు. మన చిన్నప్పుడు స్కూల్లో షైలాక్ అని ఒక క్యారెక్టర్ నేర్చుకున్నాం, యువత జూ, డబ్బులు ఇస్తుండే లోన్లో. ఓకే, మన దగ్గర కొంతమంది చేస్తారు చూడండి అట్లాంటి అప్పు ఇస్తుండే, సో షైలాక్ అంటారు వాళ్ళు. అట్లాంటి చాలామంది ఉన్నారు. సో ఈ జ్యూస్ వాళ్ళ సర్వైవల్ నేర్చుకున్నారు, వాళ్ళు ఎక్కడైనా కానీ, వాళ్ళు ఎక్కడైనా కానీ ప్రాస్పర్ అవుతారు. అది వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అది అరబ్ నేషన్స్ నేర్చుకోవడానికి రెడీగా లేరు. దే ఆర్ జెలస్ ఆఫ్ ఇజ్రాయెల్ యాక్చువల్లీ. ఆ తెలుగు వర్డ్ మీరే చెప్పాలి దానికంటే, రియలీ జెలస్ ఆఫ్ ఇజ్రాయెల్. వాళ్ళకి ఇజ్రాయెల్ అంటే ఇంత సక్సెస్ఫుల్ ఎట్లా అయిపోయారు, మనం ఇక్కడ ఉండిపోయామా, ఇంకా మనం గాడిద మీద తిరుగుతున్నాం, ఇంకా వాడు చూడండి ప్లేన్లలో తిరుగుతున్నారు వాళ్ళని. ఆ ప్రాబ్లం వీళ్ళకు ఉంది, యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది. ఇజ్రాయెల్ని అంగీకరించడంలో దానికి పెద్ద ప్రాబ్లం ఇది, దట్ వీ వోంట్ అలౌ, ఇజ్రాయెల్ హ్యాస్ అ రైట్ టు ఎగ్జిస్ట్. ఓకే, అది సార్. మనం ఇజ్రాయెల్తో ఈ యుద్ధం నేపథ్యంలో మన కంట్రీని పోల్చుకుంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం సార్? నిజంగా ఒక యుద్ధం మన వైపు వస్తే ఏ స్థాయిలో ఉన్నాం? ఈ రేంజ్, ఇంత టెక్నాలజీ, మీరు ఇందాక అన్నారు, ఇంత టెక్నాలజీ యూజ్ చేసే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మనం ఏ రేంజ్లో ఉన్నాం సార్ ఇజ్రాయెల్ కంపేర్ చేస్తే? మనం ఒక 60% ఉంటాం ఇజ్రాయెల్ మనకు చాలా సహాయం చేశారు, మనం మర్చిపోకూడదు. కార్గిల్ వార్లో అన్ని దేశాలు మేము హెల్ప్ చేయము మిమ్మల్ని, అది ఇది అని చెప్పి ఎక్స్క్యూజ్. అమెరికాతో GPS కూడా ఆఫ్ చేసేసారు కార్గిల్ టైంలో, కానీ ఇజ్రాయెల్ మనం హెల్ప్ చేశారు. బాలాకోట్ స్ట్రైక్లో ఇచ్చిన బాంబులంతా ఇజ్రాయెల్ ఇచ్చారు మనకి. ఇప్పుడు మోదీ గారు వెళ్ళినప్పుడు 7 స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ మీద సంతకం పెట్టారు. ఒకటి ఐరన్ డోమ్ లాంటి ఒక షీల్డ్ తయారు చేయడంలో, ఐరన్ బీమ్ అని చెప్పి ఇంకో టెక్నాలజీ, లేజర్ 100 కిలోవాట్ లేజర్ ఒక ఫీల్డ్ ఒకటి తయారు చేసి బాంబుని స్కై నుంచి వస్తున్న డ్రోన్స్ని కొట్టుపడడానికి. ఖర్చు ఎక్కువ లేదు, పర్ ఐరన్ షీల్డ్ మీరు ఆపరేట్ చేస్తే, ఐరన్ బీమ్ ఆపరేట్ చేస్తే $2 పడుతుంది అంతే, ఆన్ చేయాలి ఆఫ్ చేయాలంతే. సో అట్లాంటి చాలా మటుకు టెక్నాలజీ మన ఇజ్రాయెల్ వైపుని తెచ్చుకున్నాం. ఎల్బిట్ సిస్టమ్స్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి. వాళ్ళ దగ్గర కూడా ఒక రఫాల్ ఉంది సపరేట్, ఇంకో రఫాల్ ఉంది. ఆ కంపెనీ డిఫరెంట్, ఈ కంపెనీ డిఫరెంట్. వాళ్ళ దగ్గర నుంచి ఉన్న మిసైల్ సిస్టమ్స్ కానీ, వాళ్ళ నేవల్ ఈక్వివలెంట్ కానీ చాలా మటుకు. ఇదే హైదరాబాద్లో కూడా వాళ్ళ యూనిట్స్ ఉంది మన దగ్గర, ఇజ్రాయలీ కంపెనీ మిలిటరీ టెక్నాలజీ అవుట్ ఆఫ్ ద వరల్డ్. సో మనకు చాలా మటుకు మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా ఇస్తున్నారు. సో మనం కూడా, కానీ మనకు డిసిప్లిన్ లేదు, అదొక్కటే. ఆర్మీ వైపు కాదు నేను చెప్పింది, మన యాజ్ అ జనరల్ పర్సన్ రోడ్ మీద కార్లో డోర్ ఓపెన్ చేసి స్పీడ్ చేస్తాం మనం. అది మీరు ఇజ్రాయెల్లో కనిపించదు, మీకు అది ఏ దేశాలు కనిపించదు, ఇక్కడ ఒకటే కనిపిస్తుంది. సివిక్ సెన్స్ లేదు మనకి. ఇజ్రాయెల్లో ఆ డిసిప్లిన్ ఉంది, ఎందుకంటే 15 సంవత్సరాలు కాగానే ఆర్మీకి వెళ్ళాల్సి వస్తుంది, 3 సంవత్సరాలు కంపల్సరీ. మీకు ఏదైనా మెడికల్ కండిషన్ ఉంటే మీకు ఎక్స్క్యూజ్ ఇస్తారు, కానీ మిగతా అన్నిటికీ మీకు కంపల్సరీ. ఆ డిసిప్లిన్ వచ్చేస్తుంది మీ దాంట్లో. మీరు ఒక సినిమా థియేటర్కి వెళ్ళినా, మీరు పబ్లిక్ బయట వెళ్ళినా కానీ మీ ఎట్లా బిహేవ్ చేస్తారో అది మీరు చూస్తే ఇజ్రాయలీస్ చూసి నేర్చుకోవాల్సింది. మనం ఎక్కడ ఉన్నా అంటే మన ఆర్మీ వైజ్, డిఫెన్స్ వైజ్ వీఆర్ ఈక్వల్లీ గుడ్, నో ప్రాబ్లం. మన ప్రాబ్లమ్ ఈజ్ మన సివిలియన్ పాపులేషన్. మన సివిలియన్ పాపులేషన్కి సివిక్ సెన్స్ లేదు, రోడ్డు మీద కచరా పడేస్తారు, రోడ్డు మీద స్పిట్ చేస్తారు, బిహేవియర్ హారిబుల్ ఉంటుంది, స్పీకర్ ఫోన్ పెట్టుకొని మొబైల్ మాట్లాడతారు, దాన్ని చేస్తారు మన వాళ్ళు పబ్లిక్లో. ఆ డిసిప్లిన్ మన దాంట్లో లేదు. అది మనం నేర్చుకోవాల్సింటే ఇజ్రాయెల్ దగ్గర నేర్చుకోవాలి. ఒక అటాక్ జరగంగానే వాళ్ళ దాంట్లో ఒక సూసైడ్ బాంబింగ్ ఎవరైనా వచ్చి బాంబ్ చేస్తే, ఎవరైనా చంపేస్తే, పాలెస్టీనియన్ టెర్రరిస్ట్ వచ్చేస్తే వాళ్ళ రియాక్షన్ టైం చూడండి. వితిన్ సెకండ్స్ వాళ్ళ దగ్గరలో ఒకరు ఉంటారు, మెడికల్ డాక్టర్ ఉంటారు, పక్కన వాళ్ళు వచ్చేస్తారు, మొత్తం ఏరియా కార్డన్ చేసేస్తారు, ఇంకా కొంతమంది కలిసి ఎవరిని లోపల రాని. మన దగ్గర ఏం చేస్తారు, అందరు మొబైల్ ఫోన్ తీసుకొని సెల్ఫీలు తీసుకుంటారు, లేకుంటే వీడియో తీసుకుంటారు. అక్కడ కూడా కింద దాస్తుంటే కూడా వాడిని చూడడు, వాడిని కూడా వీడియో కూడా తీసుకుంటారు మన వాళ్ళు.
అది ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. దట్ హౌ టు క్రియేట్ అ డిఫెన్స్ సిస్టమ్ అనమాట వాళ్ళ ఇక్కడ దగ్గర. ఇంకొక విషయం మాట్లాడాలి సార్. ఇరాన్ మీద దాడులు జరుగుతుంటే ఇరాన్ లో జరుగుతున్న ఈ విధ్వంసాన్ని చూసి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు, మన హైదరాబాద్ లో ఏడుస్తున్నారు. ఈ వాళ్ళని అక్కడ పంపించండి ఒకసారి. ఇంత ఏడుస్తున్నారు కదా, అక్కడ వెళ్ళి ఇరాన్ ఆర్మీ జాయిన్ చేయమని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నిరసన చేయడం. ఇదే అలీ ఖమేనీ అన్నాడు, కశ్మీర్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా అన్నారు. ఓకే, కశ్మీర్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి మన చనిపోయిన ఖమేనీ అన్నారు. అప్పుడు మన ఎందుకు అంగీకరించారు? ఐ కెన్ అండర్స్టాండ్ షియాస్. కశ్మీర్లో కార్గిల్ వైపు షియాస్ ఉన్నారు, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. మన వైపు కూడా ఓల్డ్ సిటీలో కొంతమంది ఉన్నారు. మనని సపోర్ట్ చేయని మనిషి, వాళ్ళ మనిషిని మీద దాడి చేసి చంపిన మనిషి, 1500 మందిని మనం చంపిన మనిషిని ఎందుకు సింపతి అండి? ఏ సింపతి? ఏ గ్రౌండ్ మీద సింపతి మీకు? సో మనం కరెక్ట్ స్ట్రాటజీలో ఉన్నాం. వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకోవాలి. నేను చెప్తాను, ఇప్పుడు ఇవాళ ఆనంద్ రంగనాథన్ కూడా ట్వీట్ చేశారు అది. వీళ్ళందరినీ ఒక ప్లేన్లో పెట్టి ఇరాన్కి పంపించేసేయండి. మీరు ఇరానియన్ ఆర్మీకి వెళ్ళి పాలతో పోరాటం చేయండి, అసలు ఇజ్రాయెల్తో యుఎస్తో పోరాటం చేయండి. అప్పుడు తెలుస్తుంది మీకు. పరిగెత్తుకుంటూ వస్తారు రిటర్న్ నెక్స్ట్ ఫ్లైట్లో. ఇక్కడన్నీ నిరసన చేయడము, పోస్టర్లు పట్టుకోవడము అదంతా చాలా ఈజీ ఉంటుంది మన దగ్గర. గ్రౌండ్ లెవెల్ వెళ్ళి పని చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుంది ఇరాన్లో అని. అక్కడ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఆ మార్పు తీసుకురావాల్సింది.